హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చాకో బ్లిస్ కరీంనగర్. ఈరోజు మన దగ్గర ఉన్న ఇంకొక ప్రోడక్ట్ గురించి మనం చెప్పబోతున్నాం. సో ఇది ఫిలిప్స్ వాళ్ళది హ్యాండ్ బీటర్, ఎలక్ట్రిక్ హ్యాండ్ బీటర్ 300 వాట్స్ ఇది. సో ఇది మనకి బేసిక్ కిచెన్స్కి అలాగే హోమ్ బేకర్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక కీ ఎక్విప్మెంట్ అని చెప్పొచ్చు. బేసిక్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. బల్క్ వాళ్ళకి మనకి ఇది యూజ్ కాదు, కానీ బేసిక్ కిచెన్స్కి, బేసిక్ హోమ్ బేకర్ వాళ్ళకి ఒక కీ అండ్ మెయిన్ ఎక్విప్మెంట్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి మంచి డ్యూరబుల్ క్వాలిటీలో, ఒక లైట్ వెయిట్లో వస్తుంది, మంచి స్పీడ్లో వస్తుంది. సో మనకు దీంతో పాటు ఏంటంటే ఒక 2 డోర్స్ వస్తాయి, అలాగే మనకు అలాగే 2 హ్యాండ్ బీటర్ పిన్స్ వస్తాయి. ఇది బీటింగ్ వాడుకోవచ్చు, ఇది డోర్కి వాడుకోవచ్చు. సో మనకి దీనికి ఏంటంటే అన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే చేయవచ్చు మనము. ఒక బీటింగ్ కానీ, మనకి క్రీమ్ విప్పింగ్ కానీ, క్రీమ్ బ్రౌనీస్ కానీ, కుకీస్కి కానీ, డోకి కానీ. సో దీనికి అన్నిటికీ ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇది మనకి కిచెన్లో చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ థింగ్ ఇది హ్యాండ్ బీటర్. సో మనకి ఇక్కడ ఒక 2 గ్యాప్స్ ఇచ్చారు, అంటే పిన్స్ పెట్టుకోవడానికి. ఇది ఈజీ టు అటాచ్ అన్నట్టు, ఈజీ టు అటాచ్. జస్ట్ ఇలా పెట్టి ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుంది. సో అలాగే మనకి ఇన్ కేస్ ఇది తీయాలన్నా కానీ లైట్గా ఇది ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఈజీ టు కీప్, ఈజీ టు డిస్టార్ట్ అన్నట్టు. సో అలాగే మనకి ఇక్కడ 5 స్పీడ్స్ ఇచ్చారు. 1 2 3 4 5 స్పీడ్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ టర్బో, ఇన్ కేస్ హెవీ స్పీడ్ కావాలంటే టర్బో యూజ్ చేసుకోవచ్చు. ఇదేమో ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ నుంచి పిన్స్ బయటకు వస్తాయి అన్నట్టు. సో ఇది కిచెన్లో చాలా యూజ్ అవుతుంది. ఇది 300 వాట్స్ది, ఫిలిప్స్ వాళ్ళ 300 వాట్స్. సో ఇది కిచెన్లో అన్ని రకాల యూజ్ అవుతుంది. కాకపోతే ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం ఒకసారి పిన్స్ పెట్టుకొని వాడేటప్పుడు ఇన్ కేస్ మనం ఏదైనా బౌల్లో ఏదైనా ఇంగ్రీడియంట్ చేస్తాము. సో ఏదంటే పెట్టి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి పెడితే ఏమవుతుందంటే, దాంట్లో ఎనీ డ్రై ఇంగ్రీడియంట్స్ అని పెట్టింగ్స్ ఉంటే ఇట్లా బయట కొట్టేస్తుంది. సో అది బయట ఎప్పుడైనా పెట్టి తర్వాత స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇది ఒక చిన్న టిప్ అన్నట్టు మనకి. ఎందుకంటే మనం ఈ బేసిక్ స్టార్టింగ్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక చిన్న టిప్ చెప్తాం. సో ఇంకోటి ఏంటంటే, మనకి ఇక్కడ ఇది మనకి నీట్గా వాడుకొని ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకొని మంచిగా వాడుకుంటే మాత్రం ఇది మనకి ఈజీగా 2 to 3 years వరకు ఈజీగా వస్తుంది. ఇలా కంపెనీ ఎప్పుడు 2 years వారంటీ ఇస్తుంది మనకి. కానీ మనం నీట్గా వాడుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని నీట్గా మెయింటైన్ చేసి పెట్టుకుంటే మాత్రం ఈజీగా 2 to 3 years ఈజీగా వస్తుంది. సో ఇది మనం నీట్గా మంచిగా వాడుకోవాలి. మనకి నెక్స్ట్ వీడియోలో మన దగ్గర ఉన్న ఇంకొక ప్రోడక్ట్ గురించి, ఇంకొక ఎక్విప్మెంట్ గురించి మనం చెప్తాము. సో థ్యాంక్ యూ సో మచ్.